ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ధ్యానానికి స్వాగతం. త్వరపడు నాలుక. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం. ఆతురపడి మాట్లాడువాని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. మాట్లాడడానికి ముందు బుర్రకు పని పెట్టకపోవడం వలన మీరెప్పుడైనా ఇతరుల్ని ఇబ్బంది కలిగించారా? మీరెప్పుడైనా దేవునికి మ్రొక్కుబడి చేసుకొని లేక ఒక మనిషినికి మాట ఇచ్చి ఆ తర్వాత దాన్ని నెరవేర్చలేకపోయారా? త్వరపడి మాట్లాడే మాటల్లో ఎలాంటి ఆలోచన, జ్ఞానము ఉండవు. త్వరపడి బాధ పెట్టడం. మనం ఎంత పరిశుద్ధులమైనప్పటికీ త్వరపడి మాట్లాడడం వలన కొన్నిసార్లు ఇతరుల్ని బాధ పెడుతుంటాం. అనేక విషయాల్లో మనం అందరం తప్పిపోచున్నాము. ఎవడైనను మాట్లాడేందు తప్పని ఎడలాంటి వాడు లోపం లేనివాడై తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తిగలవాడగును అని యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. ఇతరుల్లో సున్నితత్వం ఏ స్థాయిలో ఉంటుందో మనకు పూర్తిగా తెలియదు. కనుక ఇతరులకు బాధ, వేదన లేక మరేదైనా ప్రతికూల భావనలు కలిగించకుండా మన మాటల్ని నడిపించినట్లు పరిశుద్ధాత్మపై మనం ఆధారపడాలి. ఇతరులను ఆట పట్టించడానికి చేసే ప్రయత్నంలో వారిని తెలియకుండానే బాధ పెట్టే వారిని నేను చూశాను. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత అనుభవాల ఆధారంగా ఒక్కో స్థాయి కలిగి ఉంటారని మనం గ్రహించాలి. నేను నొచ్చుకునే విధంగా ఎవరైనా నాపై త్వరపడి ఏదైనా వ్యాఖ్యానిస్తే దాన్ని పట్టించుకోకుండా తేలికగా తీసుకోవడానికి నేను ఎంతో సాధన చేస్తున్నాను. త్వరపడి స్పందించడం. సంగతి వెనుక ముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును అని బైబిల్ హెచ్చరిస్తుంది. ఒకప్పుడు నా వద్ద ఒక ఉద్యోగి ఉండేవాడు. నేను అసలు ఏం అడుగుతున్నానో అర్థం చేసుకోకుండా త్వరపడి స్పందిస్తుండేవాడు. పొరపాటు చేస్తానేమోననే భయం, తాను ఎంత సమర్థుడో చెప్పే ప్రయత్నంలో తొందరపడుతుండేవాడు. అలా అతని జవాబులు నా ప్రశ్నలకు పొంతం లేకుండా ఉండేవి. అది నాకెంత చికాకుగా ఉండేదో. అతని చేష్టలతో నేను అతన్ని వదిలించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. త్వరపడి ఒప్పుకోవడం. దేవుడు మనల్ని బలహీనంగా ఉండాలని కోరడం లేదు. మన వాగ్దానాల్ని నెరవేర్చేవాడుగా ఉండాలని ఆయన మనల్ని కోరుతున్నాడు. దేవునికి మ్రొక్కుబడి చేసేటప్పుడు త్వరపడి చేయకుండాలాగున జాగ్రత్త పడాలని సొలొమోను ప్రసంగి గ్రంథంలో హెచ్చరించాడు. నీవు దేవుని సన్నిధిని అనాలోచితంగా పలుకుటకు నీ హృదయం త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. ఆ మ్రొక్కుబడి పొరపాటుగా చేసిందని చెప్పవద్దని కూడా అతడు చెప్పాడు. త్వరపడి మొక్కుబడి చేసి చేదైన అనుభవాన్ని రుచి చూచిన యొప్తా తన మూర్ఖమైన మొక్కుబడి వలన ఒక పాట నేర్చుకున్నాడు. అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి ఇశ్రాయేలును నడిపించినప్పుడు తనకు విజయం అనుగ్రహిస్తే తాను తిరిగి వచ్చినప్పుడు తన ఇంట్లో నుండి ఏది ముందుగా వెలుపలికి వస్తే దాన్ని దేవునికి బలిగా అర్పిస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. తన ఏకైక కుమార్తె వస్తుందని అతడు ఏమాత్రం ఊహించలేదు. అతడు తన కుమార్తెను బలిపీఠం మీద అర్పించాడో లేక ఆమె తన శేష జీవితం అంతా కన్యగాని మిగిలిపోయిందో లేఖనంలో స్పష్టంగా చెప్పబడలేదు. ఏదేమైనప్పటికీ అతడు తన మొక్కుబడి చెల్లించాడు. అతని తొందరపాటు మొక్కుబడి కారణంగా అతని కుమార్తె ప్రతికూల ప్రభావానికి లోనైంది. నాకున్న త్వరపడి మాట్లాడమనే రోగాన్ని చూచిన ఒక ఉపదేశకుడు మాట్లాడడానికి ముందు నిదానించి ఆలోచించి ప్రార్థించి మాట్లాడమని నాకు సలహా ఇచ్చాడు. ఈ విషయమై ప్రభు సహోదరుడైన యాకోబు చక్కగా చెప్పాడు. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును మాట్లాడుటకు నిదానించువాడునై ఉండవలెను అని. దేవుడు మనకు ఒక నోరు, 2 చెవులు ఎందుకిచ్చాడో ఎప్పుడైనా ఆలోచించారా? బహుశా మాట్లాడడం కంటే రెట్టింపు సమయం వినడానికి వెచ్చించాలని కావచ్చు. సుదీర్ఘంగా మాట్లాడేటప్పుడు కొంత వ్యవధి ఇస్తే మంచిది. సమయం, మాటలు ఒకసారి జారిపోతే వెనక్కి తిరిగి రావు. మన మాటలు జాలువారే ముందు అవి ఎలాంటి ప్రభావం చూపుతాయో ఆలోచించాలి. ప్రియ స్నేహితులారా, ఈరోజు ఈ విధంగా తీర్మానం చేస్తారా? నేను వినుటకు వేగిరపడుతూ మాట్లాడడానికి నిదానిస్తాను. ప్రభువు నా నోటికి చిక్కం పెట్టి నా పెదవులకు కాపు పెడతాడు. ప్రభువు మనకు సహాయం చేయునుగాక. ఆమెన్.